పార్టీ మారిన ఎమ్మెల్యేలని చిత్తుగా ఓడించండి. నేను తెలుగుదేశం పార్టీలో ఎవరికైతే సీట్లు ఇచ్చానో మీ అందరి ఓటుతో వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్కి అమ్ముడుపోయారు. అలాంటి వాళ్ళని ఓటుతో బుద్ధి చెప్పి చిత్తుగా ఓడించండి అని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టుగా నువ్వు కొన్నావే, మరి వాళ్ళని చిత్తుగా ఓడించాలా? ఇదే మాట ఏపీలో ఎన్నికల సమయంలో నువ్వు చెప్పగలవా? నీ ఛానళ్ళు ప్రసారం చేయగలవా అని నేను నిన్ను అడుగుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యేలు ఇక్కడ అమ్ముడుపోతేనేమో అభివృద్ధి చూసి వచ్చారు, నా ముఖార విందం చూసి వచ్చారు అంటావు. అదే తెలంగాణలో అమ్ముడుపోతే దుర్మార్గం, నీతిమాలిన చర్య, సంతలో పశువుల్ని కొన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు కొన్నారు అంటావు. ఈరోజు హత్య చేసిన వాడిది ఎంత తప్పో చేయించిన వాడిది కూడా అంతే తప్పు. ఈరోజు దొంగతనం చేయడం ఎంత తప్పో అది చేయడానికి స్కెచ్ చేసి ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు. ఈరోజు అమ్ముడుపోయిన వాడిది ఎంత తప్పో కొనుక్కున్న వాడిది కూడా అంతే తప్పు. ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలని డబ్బు ఆశ, కాంట్రాక్ట్ల ఆశ, మంత్రి పదవుల ఆశలు చూపించి కొనుక్కున్న నిన్ను నీ పార్టీని చిత్తుగా ఓడించాలా వద్దా నేను ప్రశ్నిస్తున్నాను. హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసేసాడంట. మరి అలాంటి హైదరాబాద్ నుంచి నిన్నెందుకు తరిమి కొట్టారు? ఈరోజు నీ పార్టీ ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది? ఈరోజు నువ్వు దేహి అంటూ ప్రతి పార్టీతో పొత్తు కోసం ఎందుకు తెలంగాణలో పరిగెత్తావు ఇన్ని రోజులు? ఈరోజు నువ్వు పొత్తుల కోసం తాపత్రయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కుమ్మక్కయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కుమ్మక్కయ్యాడు, ఈరోజు ఎంఐఎం పార్టీ మోడీతో కుమ్మక్కయింది. ఈయన చెప్పే మాటలు చూస్తుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగుంది. అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే హరికృష్ణ శవాన్ని పెట్టుకొని టీఆర్ఎస్తో పొత్తు కోసం తాపత్రపడింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను. టీఆర్ఎస్ నీ పొత్తు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసింది నిజం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు ఎంఐఎం పోయి మోడీతో జత కలిసింది కుమ్మక్కైందని చెప్తున్నావంటే నువ్వు ఎంత అబద్ధాలు చెప్తున్నావు. మా జిల్లాలో చెప్పేవాళ్ళు వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎర్రోళ్ళు అనుకుంటున్నాడేమో, అక్కడికి వెళ్ళి అదే కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడవ పడుతూ ఊసరి వెళ్ళేలాగా తన రాజకీయ లబ్ధి కోసం నీతి నియమాలు లేకుండా విలువలు లేకుండా రాజకీయాలు చేసే అలాంటి వాడిని భూస్థాపితం చేస్తే గాని ఈ దేశంలో రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ గౌరవం అనేది లేకుండా పోతుంది అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి.